There's another Today in Apple session starting on the big screen in just a couple of minutes. So if you like to draw or you don't know how to draw, or you So here we are at the Apple store and I got an issue with my phone. Of course, it was my mistake. But Apple phone was heating up. So what they did is they replaced my phone. They gave me brand new iPhone. This is the Apple Eaton store, which is like really, really cool, bro. The best thing is me checking out that Apple Pro Vision Pro. ఏముందిరా Apple Vision Pro అసలు అంటే this reminds me of technology అన్నమాట. Literally very fascinating. Literally very, very, very fascinating. Telling just see the man's idea and innovation, the power of innovation. ఎంత బాగుంది చూడండి. ఇది వరకు 3 MB ఆఫ్ మెమరీకి రూమ్ అంతా స్టోరేజ్ కావాల్సి వచ్చేది. ఇప్పుడు చిప్స్లో వచ్చేస్తున్నాయి, స్మాల్ చిప్స్. అండ్ ఎన్ని చిప్స్ కలిస్తే ఇలాంటి ఒక విజన్ ప్రో తయారవుతుంది. ఈ విజన్ ప్రో అనే కాదు, అసలు ఆ సిస్టమ్ కూడా ఎంత మ్యాన్ డెవలప్ చేస్తే జస్ట్ ఇమాజిన్ ద వర్క్ అరౌండ్ అండ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ టైనీ సిస్టమ్స్, టైనీ లిటిల్ చిప్స్. ఎవ్రీవేర్ అప్డేట్స్ కానీ, ఎర్రర్స్ కానీ, బగ్స్ చెక్ కానీ, ఎవ్రీథింగ్ ఇట్ టేక్స్ టు మేక్ ఎ ప్రోడక్ట్ పర్ఫెక్ట్. Getting this hello text on the... Yeah, that means it's working, so you're all good. Okay. Getting that. నా గురించి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ You know what was the most fascinating thing? Me able to touch that screen anamata, which is actually not visible for you guys, but it is visible for me, and I am able to touch that. అంటే ఎక్కడుంది ఆ స్క్రీన్, ఎలా దాన్ని రీడ్ చేయగలుగుతుంది మనం ఇక్కడ టచ్ చేస్తున్నాము అని చెప్పేసి నాకేమనిపించింది తెలుసా ఈ టెక్నాలజీ చూసిన తర్వాత? పీపుల్ విల్ బీ అడిక్టెడ్ టు ఇట్ అండ్ పీపుల్ విల్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. నిజంగా చెప్తున్నా, నాకు ఒక హిమాలయన్ పిక్చర్ పెట్టారు, అది పనరోమా టైప్లో మొత్తం నన్ను కవర్ చేసింది. ఐ వాజ్ లిటరలీ ఫీలింగ్ లైక్ ఐ వాజ్ దేర్. అంటే దీనికి అడిక్ట్ అయిపోతారనమాట జనాలు ఇన్ ఫ్యూచర్లో. పీపుల్ విల్ జస్ట్ they will live in this virtual world ra. Remember this, people will live in this virtual world because it's so surreal. అంటే అది మీకు ఇమాజినేషన్ డ్రీమ్స్ లాగా ఉంటుంది కదా, సో పీపుల్ విల్ లివ్ దేర్ అంతే. సూర్య, దిస్ వరల్డ్ సీమ్స్ టు బి సో ట్రూ. అంటే పీపుల్ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ అన్నమాట. So cool. It's beautiful. It's beautiful. So you say he is the one who is going to help me with the Apple Intelligence? Yes. Say hi to my people, bro. Hello. You saw my content, right? Did you like it? I loved it. Fantastic. Well, thanks, man. Thanks a lot. He's going to help me with the Apple Intelligence. So just give me a moment so that I learn first, okay? This is where I was surprised too. So Apple Intelligence, యాపిల్ ఫోన్ వాడే వాళ్ళందరూ సెపరేట్గా వెళ్ళి దాన్ని యాక్టివేట్ చేయాలన్నమాట. యూట్యూబ్ ట్యూటోరియల్స్లో చూడండి యాపిల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఆన్ చేయాలో. సో యూ గాట్ మాన్యువలీ ఆన్ ఇట్. చాలా మంది తెలియదు, నాకు ఇక్కడ ఇతను చెప్పేదాకా తెలియదు అనమాట. యాపిల్ దగ్గర నుండి కానీ పెద్ద కంపెనీస్ దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా? హౌ దే కీప్ అప్డేటింగ్. దిస్ నో ఎండ్ అనమాట. అసలు దేర్ ఇస్ నో ఎండ్ ఎట్ ఆల్. నువ్వు ఎంత కనిపెట్టినా సరే దేర్ ఇస్ స్టిల్ అన్ అప్డేట్. This is the beautiful Apple logo ra first. See, అంటే నాకు నిజంగా యాపిల్ ఎందుకు నచ్చుతుందంటే సీ ద ఆస్థెటిక్స్ దే మెయింటైన్ అనమాట. దే మెయింటైన్ సో గుడ్. లోపల స్టోర్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో ఎంప్లాయీస్ కూడా ఎంత హ్యాపీ ఉన్నారంటే, ఎందుకంటే దే గివ్ లాట్ ఆఫ్ డిస్కౌంట్స్ అంట. అంటే యూ డింట్ నో అబౌట్ దిస్ ప్రాబ్లీ. ద బెస్ట్ థింగ్ అబౌట్ యాపిల్ ఇస్ దే గివింగ్ లాట్ ఆఫ్ డిస్కౌంట్స్ టు ఎంప్లాయీస్. అంటే యాపిల్ ఫోన్ ఎంప్లాయీ కొన్నారంటే చాలా తక్కువకి వస్తుందంట. అండ్ ఆల్సో దే గివ్ డిస్కౌంట్స్ ఆన్ నైకీ ప్రాడక్ట్స్. అలా పార్ట్నర్షిప్స్ ఉన్నాయంట. పార్ట్నర్షిప్స్ వాళ్ళందరికీ ఎక్కువ ప్రైస్ వస్తుందంట. అంటే దే ఆర్ లాట్ ఆఫ్ గుడ్ ఫెసిలిటీస్ ఇన్ సైడ్ యాపిల్ అనమాట. యాపిల్ కదా. జస్ట్ ఇమాజిన్ నార్మల్ ఎంప్లాయీస్ కే ఎంత ఉందంటే, వాట్ అబౌట్ ద అంటే బిగ్ ఎంప్లాయీస్? దే గెట్ షేర్స్, దే గెట్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అనమాట. బట్ ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్సైడ్ ద యాపిల్, యూ గోట్ బి రియలీ గుడ్ అనమాట. ఎట్ సర్వీస్, ఎట్ టెక్నికల్ సపోర్ట్, ఎవ్రీథింగ్. యాపిల్ ఫోన్ తీసుకున్నా కదా, దాంట్లో ఓకే మై మిస్టేక్ ఉంది. ఏంటంటే ఓవర్ హీట్ చేసా బై మిస్టేక్. హీట్ చేయడం వల్ల ఇట్ గాట్ సమ్ ఇష్యూ. ఐ డింట్ నో. అంటే సూర్య గారు చెప్పాడు అనమాట, అరే తీసుకోరా యాపిల్ స్టోర్ కి తీసుకెళ్ళరా, కొత్త ఫోన్ ఇస్తారన్నాడు. నేను అనుకున్నా అలా ఎలా ఇస్తారు అని చెప్పేసి అనుకుంటే
ఇవరేమో అనుకున్నా నిజానికైతే, ఎందుకంటే ఆబ్వియస్ కదరా కొత్త ఫోన్ ఎందుకు ఇస్తాడు అనుకున్నా. బట్ నేను ఏమనుకున్నా అంటే వాట్ ఐ థాట్ ఇస్ ప్రాబ్లీ ఐ మస్ట్ పే సమ్ అమౌంట్, దీనే రిపేర్ చేసిస్తాడు ఓల్డ్ దాన్ని అనుకున్నా. తీసుకొచ్చి ఇవ్వగానే వాళ్ళు చూసేసి ఓకే బై గాడ్స్ గ్రేస్ got a new phone, dude. Yeah, it felt happy. $0. I did not pay even a single dollar. Actually ఫస్ట్ టైం అన్నాడంటే అవుటర్ పార్ట్స్ ని ఉంచేసి ఇంటర్నల్ సిస్టమ్ ని మారుస్తానన్నాడు. తర్వాత లోపలికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత హీ వాజ్ లైక్ ఐ షుడ్ రిప్లేస్ ఇట్, అలే గ్లాస్ తో కూడా ఏదో డిస్ప్లే లో ఇష్యూ వచ్చింది, ఐ రిప్లేస్ ఇట్ అన్నాడు. లైక్ ఓకే వై నాట్, వై షుడ్ ఐ బి రూడ్. అండ్ సీ దిస్ ప్లేస్ కాల్డ్ ఈటన్. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. చూసి బోర్ కొట్టుంటుంది క్లీవ్లాండ్. సో దిస్ ఇస్ కాల్డ్ ఈటన్. బార్న్స్ అండ్ నోబెల్ బుక్ స్టోర్ అన్నమాట, ఇక్కడ ఫేమస్ ఇది. వావ్ స్కైరా, అసలు స్కైరా ఈట్రా స్కై అసలు అట్లుంది. వావ్ ప్లేస్ లుక్ సో కూల్ కదా, సో సరియల్ అనమాట నిజంగా డూడ్. ఐ మీన్ ఏదో ఒక మ్యాజిక్ క్యాసిల్ లాగా ఉంది కదా, క్యాసిల్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ లిటరల్ గా, ఓల్డెన్ కింగ్డమ్స్ లాగా. అండ్ ద స్కైసీ సమ్ వాట్ ఎవరో స్కెచెస్ వేసినట్టు అనిపిస్తుంది. ఆ బ్లూ స్కెచెస్ తోటి అలా స్కెచెస్ వేస్తే ఎట్లా ఉందో అట్లా ఉంది లిటరల్ గా. సన్ ఈజ్ లైక్ ఓకే, సన్ ఈజ్ పీపింగ్ అవుట్. ఓకే, ఆ స్కెచెస్ మధ్యలోంచి సమ్ లైట్ ఈస్ కమింగ్ అన్నట్టు ఉంది. సన్ గాడ్, ఐ డోంట్ నో, ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఐ డోంట్ నో హౌ కెన్ ఐ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. హౌ ఇస్ ద ఆడియో గైస్? కొత్త ఫోన్ ఆడియో అన్న డిఫరెన్స్ ఉందా? ఉప్స్ లెట్స్ గో. ఐ నీడ్ టు గో టు ఎ ప్లేస్ కాల్డ్ డౌన్ టౌన్ క్లీవ్లాండ్ అనమాట. సో ఇక్కడ నుండి నేను ల్యాప్టాప్ ఇవన్నీ తీసుకొని, ఐ డోంట్ నో బస్ ఎప్పుడు వస్తుందో తెలియదు. దేర్ ఇస్ ద ఆర్టీఏ. అక్కడ బేసికలీ మీకు కనిపిస్తుందా ఆర్టీఏ అని? ఆర్టీఏ ప్లేస్ కి వెళ్ళాలన్నమాట మనం. స్కెచెస్ లా ఉందిరా బాబు, ఏంట్రా ఇంత బ్యూటిఫుల్ రా, బ్యూటిఫుల్. దిస్ కెమెరా ఈస్ బెటర్ దెన్ ద ప్రీవియస్ వన్ ఈస్ వాట్ ఐ ఫీల్ డు, వాట్ ఐ ఫీల్ రియలీ. వాట్ డూ యూ గైస్ ఫీల్ అబౌట్ దిస్ షాట్? ఏం గుర్తొస్తుంది ఫస్ట్ థింగ్ మీ మైండ్ లో? జస్ట్ ఇమాజిన్ రా, జస్ట్ ఇమాజిన్ ద చైల్డ్హుడ్ అనమాట. ది సన్నీ డేస్ రిమైండ్ మీ ఆఫ్ ద బ్యూటిఫుల్ చైల్డ్హుడ్ అనమాట. హౌ యూ గైస్ యూస్ టు లైక్ ద చైల్డ్హుడ్ సన్నీ డేస్? చైల్డ్హుడ్ లో అట్లా ద బెస్ట్ థింగ్ అబౌట్ చైల్డ్హుడ్ ఏంటి తెలుసా? యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, జస్ట్ ట్రై టు రికలెక్ట్. చైల్డ్హుడ్ లో ఓకే నేను యాక్చువల్ గా ఐ యూస్ టు ఫీల్ వరీడ్ అబౌట్ వన్ థింగ్ ఇన్ మై చైల్డ్హుడ్. ఓకే, ఓన్లీ వన్ థింగ్. రిజల్ట్స్ వస్తున్న ఒక 1 week ముందు నుండి నేను వరీ అయ్యేవాడిని, ఎందుకంటే ఐ యూస్ టు ఆల్ టైమ్ ప్లే అండ్ ఆల్ దాట్ స్టఫ్ కదా. వరీ అయ్యేది ఓన్లీ రిజల్ట్స్ వచ్చే ఒక 1 week ముందు అనమాట. ఇప్పుడు తప్ప మిగతా టైం అంతా డిఫరెంట్ గా ఉండే. Yeah, I used to have so much of challenges to do. But those challenges were very important. Nizanga aithe that challenges made me very strong anamata. People used to fight with me and I used to fight with people. People used to not like me for various reasons. Okay, not that I was so good ani, but I was okay. People used to misunderstand me, everything anamata. Only after that people started liking me when I got knowledge. Okay, Bhagavad Gita avanni chadivin tarvata I improved and then I became a better person. Ledante you guys wouldn't even see me or you wouldn't even like me. I was an asshole bro. Andartho fight chestunde oorke. You know what funny thing is? The funny thing is, if at all a person comes like random గా ఒకడు వచ్చాడు అనుకో, వాడు నేను ఎట్లా అడిగావనంటే వాడిని ఫస్ట్ క్వశ్చన్ ఏం లేదు, వాడి పేరేంటి ఊరేంటి కాదు, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగావనంటే నీకు ఫైటింగ్ వచ్చా? ఫస్ట్ దట్ వాజ్ ద ఫస్ట్ క్వశ్చన్. ఎవడన్నా ర్యాండమ్ గా స్ట్రేంజర్ కనిపిస్తే బస్ వస్తున్నా. యు నో వాట్, ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వ్లాగింగ్ అనమాట. వ్లాగింగ్ జస్ట్ మీకు క్లియర్ గా చెప్పాలంటే, థింక్ ఆఫ్ అన్ ఉప్మా. ఓకే, ఉప్మాలో మేజర్ గా ఏముంటుంది? గోధుమ రవ్వ ఉంటుంది. ఓకే, గోధుమ రవ్వ ఉప్మా అనుకుందాం. ఈ సినిమాటిక్ షార్ట్స్, ఈ మ్యూజిక్, ఇవన్నీ అంటే వాట్ ఎవర్ లైక్ కట్స్ అవన్నీ దే ఆర్ లైక్ కాజు అండ్ కొత్తిమీర అవన్నీ అనమాట. బట్ ద యాక్చువల్ ఇంగ్రీడియంట్ ఏంటి? గోధుమ రవ్వ. సో గోధుమ రవ్వ టాకింగ్ అండ్ మిగతా కాజు ఈ పైన అడిషన్స్ ఉంటాయా ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ గివ్ సమ్ హై, బట్ ద యాక్చువల్ ఇంగ్రీడియంట్ ఈస్ గోధుమ రవ్వ అనమాట. యూ షుడ్ కీప్ అదర్స్ ఎంగేజ్డ్. ఇట్లా అంటే మీరు కాన్వర్సేషన్ మేక్స్ ద వ్లాగ్. దట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ అండ్ ద ఓన్లీ పాయింట్ ఇన్ వ్లాగింగ్, నథింగ్ ఎల్స్. రెస్ట్ ఆల్ ఇస్. నేను స్టార్టింగ్ లో తెలియక నేను ఏవో సినిమాటిక్ షార్ట్స్ అవి ఏవో చేసామండి. అవన్నీ అవసరం లేదు బేసికలీ. సీరియస్ డెలింగ్స్, ఇఫ్ యు ఆర్ బ్లాగింగ్ దిస్ ఇస్ ద అడ్వైస్ అనమాట. నాన్ వేషణ చూసినప్పుడు నాకు ఏమర్థమైందంటే, ఓకే ద వే హీ టాక్స్ దట్ ఈస్ వాట్ ఈస్ హోల్డింగ్ పీపుల్ అనమాట.
సో ద కాన్వర్సేషన్ ఈవెన్ కేసీ నైస్టాట్ డస్ దాట్, బట్ ఐ ఫెయిల్డ్ అనమాట. లేటర్ మెల్లిగా వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఇలా కెమెరా తీయంగానే నువ్వు తోపు అయిపోయి ఇట్లా ఓ చేసేవు. ఇట్ టేక్స్ ప్రాక్టీస్. ఆ కంఫర్ట్ రావాలి, ఆ గ్రేస్ రావాలి. ఓన్లీ దెన్ యూ కెన్ బీ వెరీ గుడ్ ఎట్ బ్లాగింగ్ అనమాట. అర్థమవుతుందా? దట్స్ వాట్ ఐ ఆల్వేస్ హోప్డ్ ఫర్ అనమాట. ఐ షుడ్ బి ఎ వెరీ గుడ్ వ్లాగర్ అనుకునేవాడిని. I'm learning, I gotta learn more. I'm better now by God's grace. And ఇక్కడ మీరు అదే అబ్జర్వ్ చేయాలి. సో మీరు కాన్స్టెంట్ గా మాట్లాడుకుంటూ ఇట్ ఫీల్స్ లైక్ ఎ పర్సన్ అనమాట. ఇట్స్ నాట్ ఎ కెమెరా. ఇట్స్ లైక్ యు ఆర్ టాకింగ్ టు ఎ ఫ్రెండ్. It's like you are getting excited to say to your friend this all about storytelling. So storytelling నేర్చుకోవాలి. Eventually you might get there. You got to be very honest అనమాట. Very honest in front of camera. అంటే it's like people కదా, you can't cheat them. Especially me, I can't hide also. అదే ఆల్రెడీ నేను అందుకే ఆ బ్లాగ్ లో నాతో పాటు ఒక అమ్మాయి ఉంది, బట్ ఈస్ ఫీలింగ్ షై, ఐ కాంట్ షో యూ గైస్ అని చెప్తా. బట్ దట్ డజంట్ మీన్ ఐఎమ్ గోనా సే యూ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ టు యూ. ఇంకా మీరు అది ఫిల్అప్ చేసుకోవాలి. ఇక నేను అంతా చెప్పలేదు దాని గురించి. ఐ గాట్ ద బస్ ఫైనలీ. కెన్ యూ జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్? ఐ గాట్ టు టేక్ ద టికెట్. థ్యాంక్స్. సరే ఒక సెకండ్ రా, టికెట్ తీసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. 1 moment, గివ్ మీ ఎ పాజ్. ఓకే. So the bus driver is so nice guy anamata. He said okay, pass this one also. This is a new phone kada, so I don't have the cards in it anamata. You need some cards kada. You gotta have the credit card dani connect ayi unte dani nunchi you can purchase the ticket anamata. Adi ledhu kada. So ne annanu I gotta call my friend and do that ante it's okay, you can go inside anna. So good guy, so nice guy. అంటే సిచ్యువేషన్ జెన్యూన్ ఉంది కాబట్టి ఇంకేంట్రా సంగతి. అందరు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? సో దిస్ ఇస్ హౌ ఇట్ ద ఎంటీ బస్ లుక్స్. దిస్ ఇస్ లైక్ ఇంటర్నల్ బస్. వాట్ యూ గైస్ ఫీల్ అబౌట్ దిస్ బస్ ట్రావెల్స్? అసలు నిజంగా బస్ ట్రావెల్స్ ఎంత మంచిగా అనిపిస్తాయి అంటే, ఒక రకంగా అంటే ఫీల్ గుడ్ అనిపిస్తాయి. అంటే ఇలా ఎంటీగా ఉంటాయి. దెర్ ఇస్ సమ్ ఎమోషన్ ఇన్ ఇట్. డోంట్ యూ ఫీల్ లైక్ ఇట్? ఐ ఫీల్ లైక్ ఇట్. నీకు అందరికి నేను ఏం సజెస్ట్ చేస్తాను తెలుసా? చాట్ జీపీటీ వాడడం బాగా సజెస్ట్ చేస్తాను. ఐఎమ్ లిటరలీ, ఐ రియల్లీ మీన్ ఇట్. యూ గాట్ యూస్ చాట్ జీపీటీ ఇన్ ఎవ్రీథింగ్. అంటే ఎవ్రీథింగ్ అంటే ఎక్సెప్ట్ ఫర్ భక్తి అండ్ ఆల్, యూ గాట్ యూస్ చాట్ జీపీటీ టు, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. యూ కెన్ ఆస్క్ లిటరలీ ఎనీథింగ్. ఐ లిటరలీ ఆస్క్డ్ అబౌట్ ఎ స్కేట్ బోర్డ్ థింగ్. నాకు ఆ స్కేట్ బోర్డ్ది ఐ నో దస్, అంటే నాకు ఆ బెల్ట్ సైజ్ తెలీదు. అది మొత్తం దానికి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఆ బెల్ట్ మీద. ఆ బెల్ట్ డీటెయిల్స్ నార్మల్గా ఇచ్చేసి నేను ఏం చేయాలి అనేసి నార్మల్గా అడిగా. సూర్య గారు చెప్పాడు ప్రతిదీ సాల్వ్ చేస్తుంది అది. దెన్ ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ ఇట్ అండ్ ఇట్ గేవ్ మీ ద సొల్యూషన్ టు ఇట్. సన్లైట్ పడినప్పుడు యూ ఫీల్ వెరీ సూదింగ్ అనమాట. కంఫర్టబుల్ అనిపిస్తుంది. ఒక టైప్ ఆఫ్ హోప్ అనిపిస్తుంది అనమాట. సన్లైట్ ఈజ్ సింబల్ ఆఫ్ హోప్. సో మనందరికీ సన్ వాల్యూ తెలుస్తుంది ఎప్పుడు వింటర్లో. మామూలుగా యూ ఫీల్ లైక్ సన్, అరే ఇది అని చెప్పేసి. బట్ ఇట్స్ జస్ట్ లైక్ ఎ పర్సన్ అనమాట. రిలేషన్స్ లో కూడా యూ విల్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్టర్ ద పర్సన్ ఇస్ నాట్ దేర్ కదా. యూజువలీ పీపుల్ ఐఎమ్ నాట్ లైక్ దాట్. సో ఇట్స్ జస్ట్ లైక్ దాట్ అనమాట. Come pick me up, drag me from the shadows, babe. Give me your love, you'll be my escape. Come turn me on, key inside the engine, babe. Lead the way, it's okay. Front seat car.